Hello, I am Dr. Srikanth. If someone tells that they would come to your house and if they don't turn up, then in three ways you can ask them why they didn't come. The first tone is friendly, casual and natural. మొదటిది సహజంగా ఒక స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా అడగటం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఏ బిట్ కంప్లైనింగ్ అన్నాయింగ్ ఆర్ ఎక్యుజేటరీ. రెండవది కొంచెం చికాగ్గా విసుగ్గా కంప్లైంట్ చేస్తున్నట్లుగా అడగటం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎ బిట్ the tone of concern, asking with a bit of concern and responsibility in a friendly tone. మూడవది కొంచెం ఆప్యాయతతో అడగటం. ఐ విల్ గివ్ 3 ఎగ్జాంపుల్స్. ద ఫస్ట్ వన్ ఆస్కింగ్ క్యాజువల్లీ, యూ సెడ్ యూ వుడ్ కమ్, వై డిడెంట్ యూ? సో దిస్ ఈస్ క్యాజువల్ టర్న్. నువ్వు వస్తానన్నావు కదా, రాలేదేంటి? అండ్ సెకండ్ వన్ ఈస్ ఎ బిట్ ఎక్యుజేటరీ అండ్ కంప్లైనింగ్. రెండోది చికాగ్గా అడగటం. యూ సెడ్ యూ వుడ్ కమ్, యు డింట్. నువ్వు వస్తానన్నావు, ఎక్కడ ఇది రాలేదే? సో కొంచెం విసుగ్గా చికాగ్గా అడగటం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఆస్కింగ్ విత్ కన్సర్న్, కొంచెం ఫీలింగ్తో, కొంచెం ఆప్యాయతతో, ఫ్రెండ్లీ టోన్తో అడగటం. యూ టోల్డ్ దట్ యు వర్ కమింగ్, వాట్ హ్యాపెండ్? యూ డింట్ కమ్. సో వస్తానని చెప్పావు కదా, ఏమైంది, ఎందుకు రాలేదు? ఏంటి ప్రాబ్లం, ఏమైనా జరిగిందా, ఎందుకని రాలేదు? సో that's the way you can ask. So you can ask in 3 different tones. One is casually without any feeling, rather a bit mechanically. Second one, accusatory, a bit complaining, చికాగ్గా అడగటం. మూడవది ఆప్యాయతతో అడగటం, asking with a tone of closeness. So these are the ways you can ask somebody if they don't turn up after saying that they would come. So all the best with your research. Have a good day. Bye bye.